హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ మాస్టర్ కటింగ్ చూపించండి అక్కయ్య అని అయితే అడిగినారు. సో మాస్టర్ కటింగ్ చూపించడానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే తనకేమో తెలుగు రాదు, మనకేమో హిందీ రాదు అన్నట్టుగా మనం మాట్లాడింది తను మాట్లాడింది మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో నేనైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేనే క్యాచ్ చేయలేకుండా అంత స్పీడ్గా కట్ చేస్తున్నాడు. అదేవిధంగా మీరు ఏం అడిగినారంటే మాస్టర్ గురించి కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదా, వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎన్ని బ్లౌజెస్ కుడతారు అనేసి. సో దాని గురించి కూడా మనం ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఒకవేళ నేనేమైనా మిస్ చేసినా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకే. ఇప్పుడు మాస్టర్ కట్ చేసేది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాడు. ఒక్కసారి మీరైతే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసేసుకుంటూ నేను చెప్పింది అయితే వినేసేయండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి డౌట్, మాస్టర్కి శాలరీ ఎంత ఉంటుంది అనేసి. మాస్టర్ శాలరీ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ప్లేసెస్ని బట్టి ఉంటుంది. కొందరు ఇప్పుడు మేము ఉండేది వచ్చేసి కరీంనగర్ అని మీ అందరికీ తెలుసు కదా. సో కరీంనగర్లో వచ్చేసి 30 నుండి 35 వరకు అయితే ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాస్టర్స్కి. ఓన్లీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటుంది. అంటే మనం కట్ చేసిస్తే కూడా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు. కొందరు వచ్చేసి పీస్ వర్క్ ఉంటుంది. పీస్ వర్క్ చేసుకోవడం వల్ల మనమే లాస్ అవుతాం తప్ప ఎలాంటి యూజ్ అయితే ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క బ్లౌజ్కి 300-350 తీసేసుకున్నప్పుడు మనకు అందులో మిగిలేదు ఏముండదు, అవునా. సో వీళ్ళకి ఎంత శాలరీ ఉంటుంది అంటే నా దగ్గర ఉన్న మాస్టర్కి వచ్చేసి 32,000 అయితే ఉంటుంది. సండే అయితే వర్క్ చేయరు. అదేవిధంగా వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు అయితే వర్క్ చేస్తారు. ఒకవేళ మనకి ఇప్పుడు దసరా సీజన్ అనుకోండి, సీజన్ టైంలో వర్క్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వాళ్ళ టైమింగ్స్ అయిపోతుంది కదా, ఈ నైట్ 8 అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా బ్లౌజెస్ ఎన్ని స్టిచ్ చేస్తే ఇంట్లో ఒక 1 అవర్కి ఇంత అనేది తీసుకుంటారు. లేదు అంటే బ్లౌజ్ పీస్కి ఇంత అని తీసేసుకుంటారు. సో మ్యాక్సిమం బ్లౌజ్ పీస్కి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. 1 అవర్ టైంని బేస్ చేసుకొని చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే తీసేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇప్పుడు దసరా సీజన్ నడుస్తుంది కదా, సీజన్ అయిపోయిన తర్వాత మాస్టర్ మాటలతోనే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తాడు అనేసి నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకే. ఇప్పుడు ఈ టైం అయితే కష్టం కదా. ఇక్కడ మాస్టర్ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా అయితే కట్ చేసిండు. నేనైతే ఇంకా వీడియో అనేది కొంచెం స్లోగా పెట్టేసి చెప్తున్నాను, ఓకే. ఎందుకోసం అని అంటే ఇంకా అసలు చూడడానికి కూడా అర్థం కాకుండా. ఇప్పుడు మాస్టర్స్ మరి డైలీ ఎన్ని పీసెస్, ఇప్పుడు 32,000 ఇస్తున్నామంటే డైలీ ఎన్ని పీసెస్ కట్ చేస్తాడక్క, ఎన్ని పీసెస్ స్టిచ్ చేస్తాడని కూడా డౌట్ రావచ్చు, అవునా. సో అట్లా వచ్చేసి మనకి ఎన్ని కట్ చేస్తారు, ఎన్ని స్టిచ్ చేస్తారని పర్ఫెక్ట్గా ఏం చెప్పలేము. ఎందుకంటే డైలీ రోజు నార్మల్ బ్లౌజెసే కుడతారని చెప్పలేము కదా. ఒకరోజు నార్మల్ బ్లౌజెసే కుట్టవచ్చు, ఒకరోజు మొత్తం ప్యాటర్న్ బ్లౌజెస్ పడతాయి, ఒక్కరోజు ప్యాడెడ్ బ్లౌజెస్, ఇంకొన్నిసార్లు ఏంటి మన లాంగ్ ఫ్రాక్, లెహెంగా బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, మొగ్గం బ్లౌజెస్ అట్లా పడతాయి. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు స్టిచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 32,000 ఇస్తున్నాం కదా, మనకి లాస్ అవుతుందా అంటే లాస్ వచ్చే ఛాన్స్ అయితే ఏముండదు. ఎందుకోసము అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 బ్లౌజులు స్టిచ్ చేసిన, నార్మల్ పైపింగ్ బ్లౌజే 5 స్టిచ్ చేసిండ్రు అనుకోండి, ఒక్కొక్క బ్లౌజ్కి మేమున్న ప్లేస్లో అయితే 450-500 అయితే ఛార్జ్ చేసుకుంటాం. 5 స్టిచ్ చేసిన 5 5 2,500 ఉంటాయి కదా. 2,500లో తనకు 1,000 పోయినా కూడా మన మెయింటెనెన్స్ అటు ఇటు పోయినా కూడా ఒక 1,000 అయితే మిగులుతాయి డేకి. అదేవిధంగా లాంగ్ ఫ్రాక్ అనుకోండి, లాంగ్ ఫ్రాక్కి 1,500-2,000 అట్లయితే తీసేసుకుంటాం కదా. అట్లా ఒకటే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయలేడు కదా. ప్యాడెడ్ బ్లౌజెస్, ఇప్పుడు ప్యాడెడ్ బ్లౌజెస్ వచ్చేసి మనం 800 ఛార్జ్ చేస్తాం. మొగ్గం బ్లౌజ్కి కూడా 800 తీసేసుకుంటాం. సో ఇంత రేట్లు ఉంటాయా అని కూడా కామెంట్ చేయకండి. ఎందుకోసం అంటే డిపెండ్స్ ఆన్ ప్లేస్, మనం ఉన్న ప్లేస్ను బట్టి మనకి బ్లౌజెస్ కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ మేము 450-500 అని చెప్పినాను కదా. అదే హైదరాబాద్లో అనుకోండి, అంటే అన్ని ప్లేసెస్లో కాదు, హైదరాబాద్ అనగానే అన్ని ప్లేసెస్ కాదు, కొన్ని ప్లేసెస్లో 1,000-1,200 కూడా తీసుకుంటామని చెప్పినారు మా ఫ్రెండ్స్ అయితే. సో అందుకని డిపెండ్స్ ఆన్ ప్లేస్ని బట్టి కూడా వాళ్ళకి శాలరీస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మరి వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఎట్లా అక్క, మళ్ళీ వీళ్ళ అకామిడేషన్ ఎట్లా. ఇప్పుడు వాళ్ళకి తెలుగు రాదు అని అంటున్నారు, మరి ఎలా ప్రాబ్లం కదా అంటే వాళ్ళు మనతో పర్సనల్ మాట్లాడడానికి తెలుగు రాకపోయినా బ్లౌజెస్ గురించి వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటి, బ్లౌజ్ డిజైన్ చూపిస్తాం. సో నాకు బ్యాక్ ఇది, ఫ్రంట్ ఇది, హ్యాండ్స్ ఈ మోడల్ అని చూపించిన తర్వాత ఏంటి మనకి మెజర్మెంట్ ఇస్తాం. మెజర్మెంట్స్ ఎవరు తీసుకోవాలి అని కూడా డౌట్ వస్తుంది. కొందరు మన కస్టమర్స్ షాప్కి వచ్చి ఏమంటారంటే మెజర్మెంట్స్ కూడా మాస్టరే తీసుకోవాలి, అప్పుడే నాకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది అని అంటారు. సో అలాంటి వాళ్ళకి
ఖచ్చితంగా మాస్టరే మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదనుకోండి మనం తీసుకున్నా కూడా వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు. వాళ్ళకి వాళ్ళు ఒక్కసారి ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు ఇంకేమైనా మెజర్మెంట్ కావాలి అని అయితే చెప్తారు కదా. సో అలాంటప్పుడు మనం మెజర్మెంట్ ఇచ్చి డిజైన్ చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా అయిపోగానే మనకి కమ్యూనికేషన్స్ కూడా అర్థమైపోతాయి. ఖచ్చితంగా వాళ్ళకి తెలుగు రావాలని ఏం లేదు, మనకి హిందీ రావాలని అయితే ఏమీ లేదు. స్టార్టింగ్ అయితే నేను షాప్ పెట్టక ముందు నాకు అసలు తెలుగు అసలు ఏమీ రాకపోయేది. ఇప్పుడు నార్మల్గా అంటారు చూడండి, తోడ ప్యాచ్ డాలో అని, అది కూడా తెలియకపోయేది. సో అయినా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. వస్తూ ఉంటే మనకి హిందీ వస్తుంది కానీ వాళ్ళు తెలుగు అయితే నేర్చుకోరు. ఎందుకంటే అర్థమవుతుంది కానీ వాళ్ళైతే తెలుగు నేర్చుకోరు. ఇంకేం డౌట్, వాళ్ళ అకామిడేషన్. సో వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎవరైనా వాళ్ళకి అకామిడేషన్ అయితే మనమే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అకామిడేషన్ అంటే మనకి ఒక రూమ్ ఫెసిలిటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక రూమ్ చూపిస్తే వాళ్ళే ఫుడ్ అంతా వాళ్ళకి ఇష్టం. ఇంకా కొందరైతే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరైతే బయట నుండి తెచ్చుకుంటారు. వాళ్ళకి కూడా ఇక్కడ మేమున్న ప్లేస్లో అయితే ఒక అతను ఉంటాడు, అన్ని షాప్స్కి తిరిగి లంచ్ టైంలో లంచ్ అయితే ఇచ్చేస్తాడు వాళ్ళతనే. వీళ్ళు ఎక్కడి నుండి వస్తారంటే మ్యాక్సిమం యూపీ నుండి అయితే ఎక్కువ చాలామంది ఉంటారు. మా కరీంనగర్లో వచ్చేసి చాలామంది యూపీ వాళ్ళు ఉంటారు. కోల్కతా వర్కర్స్ కూడా ఉంటారు కానీ కోల్కతా వర్కర్స్ అయితే మా ప్లేస్లో తక్కువ ఉన్నారు. ఎక్కువ మంది యూపీ వాళ్ళే ఉన్నారు. యూపీ వాళ్ళకి ఒకతను సెపరేట్గా ఫుడ్ రెడీ చేసి షాప్స్కి తెచ్చిస్తారు. వాళ్ళు రూమ్కి వెళ్ళి తినేసి వస్తారు. మధ్యలో లంచ్ టైం ఉంటుంది వాళ్ళకి, 2 to 3 అయితే లంచ్ టైం ఉంటుంది. వాళ్ళకి రూమ్ ఒకటి మనం ఇవ్వాలి. ఫుడ్కి మనం ఇవ్వాల్సిన మనీ అయితే ఏం లేదు. ఫుడ్ మొత్తం వాళ్ళే తీసేసుకుంటారు, అంటే వాళ్ళ ఖర్చులతోనే వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకేమన్నా చెప్పే పాయింట్స్ ఉన్నాయా మీకు? వాళ్ళని ఎలా కాంటాక్ట్ కావాలక్క అని అడుగుతారు. సో నార్మల్గా మెయిన్ ప్లేసెస్లో షాప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళే వచ్చి కాంటాక్ట్ అవుతారు. ఎందుకంటే నాకు ఈ విషయంలో అయితే ఏం ప్రాబ్లం రాలేదు. స్టార్టింగ్లో ఒకతను నా దగ్గరకు వచ్చి మేడం వర్క్ ఉందా అని వచ్చిండు. అలాంటప్పుడు మనం అవసరం ఉంటే తీసేసుకుంటాం కదా, అదే విధంగా అయిపోయింది. కాకపోతే నెక్స్ట్ మా ఫ్రెండ్స్కి కావాలి అనుకున్నప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక వర్కర్ ఉన్నారు కదా, సో తనని నేను ఇంకొకరు కావాలి అనుకున్నప్పుడు తనకి తెలిసిన సర్కిల్లో తను తెలుసుకోవడము అట్లానే జరిగిపోయింది. ఎక్కువ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మొగ్గం వర్కర్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో నేను వెతకాల్సి వచ్చింది. ఏంటంటే ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజే ఉందనుకోండి, విలేజ్లో ఒక వర్కర్ ఉంటే ఆ వర్కర్ దగ్గరికి నాకు ఎవరైనా కావాలి అని పోతే చెప్తారు కదా, సేమ్ అంతే. అదేవిధంగా మీకు కాంటాక్ట్ అవ్వడం పెద్ద విషయమేం కాదు. ఎలా అంటే మీ దగ్గర ఎవరైనా మాస్టర్స్ అంటే చుట్టుపక్కల ఎక్కడైనా మాస్టర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, మాకు షాప్ ఉంది, మాకు వర్కర్ కావాలి అని అనుకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే యూపీలో చాలామంది అక్కడికంటే ఎక్కువ వర్క్ ఇక్కడనే చేస్తారు. అది కూడా మళ్ళీ స్టిచ్చింగ్ వర్కర్స్ అయితే స్టిచ్చింగ్ అనేది ఎక్కువ నేర్చుకుంటారంట అక్కడ. ఎందుకంటే అక్కడ ఇట్లా ఫార్మర్స్ దానివల్ల యూజ్ ఏమి ఉండదనేసి చాలామంది పంచర్ షాప్లో పనిచేయడానికి జెంట్స్వి లేడీస్వి స్టిచ్చింగు మొగ్గము ఎక్కువ ఇలాంటి వాటిపైనే వాళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారని చెప్పేసిండ్రు. అందుకోసమే చాలామంది వర్కర్ ఉంటారు. ఒక్కరుంటే వాళ్ళని కనుక్కోండి, వాళ్ళే మనకి రప్పిస్తారు. సో మనకి ఇంకొక డౌట్ రావచ్చు, మన వల్లనే వచ్చింటారు కదా అక్కడ నుండి ఇక్కడి వరకు వచ్చినప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ నచ్చకపోతే మనం ఏం చేయాలి అనేసి. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రావడానికి పోవడానికి మనకు ఒక 2000 ఛార్జ్ అయితే అవుతుంది. ఒకవేళ తత్కాలు వచ్చిర్రు అనుకోండి, ఒక 2500 3000 వేసుకోండి. అంత కావాలి 2000 వరకు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మన కోసం సపరేట్గా యూపీ నుండి వస్తాయి. లేదు ఇక్కడున్న వాళ్ళని ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే, వాళ్ళు ఏదైనా ఒక రోజు మనకి వర్క్ ఉందా అని మన దగ్గరకు వచ్చినప్పుడు ఫుల్ డే మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు స్టిచ్ చేస్తారు కదా, వాళ్ళకి 1000 to 1200 మాట్లాడుకొని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్టిచ్ చేయించుకోండి. ఎన్ని పీసెస్ అవుతున్నాయి, మాస్టర్ స్లోగా స్టిచ్ చేస్తున్నాడా ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాడా అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం తనని పెట్టుకోవాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ సెపరేట్గా ఇప్పుడు మొగ్గం వాళ్ళైతే అక్కడ నుండి నేను రప్పించుకున్నప్పుడు నాకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాలేదు. కొందరు ఏం చెప్పారంటే, ఒకవేళ వాళ్ళు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వర్క్ బాగాలేకపోతే వాళ్ళకి అసలు ఏముండదు కదా అంటే, జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చి మనకు వద్దు అని చెప్పినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ వాళ్ళకి ఒక 2-3 రోజులు టైం పట్టింది అనుకోండి ట్రైన్ టికెట్ బుక్ కావడానికి, ఆ 2-3 రోజులు మన స్టిచ్చింగ్ మాస్టర్స్తో కానీ లేకపోతే మనకు తెలిసిన రూమ్లో వాళ్ళని పెట్టేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ వాళ్ళు ఒక 2-3 రోజులు ఉన్నందుకు కొంచెం ఛార్జెస్ ఇస్తే సరిపోతుంది. ఇక కొంచెమైనా రిస్క్ చేయాల్సి ఉంటుంది కదా, రిస్క్ చేయకపోతే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. సో ఇంకా నేనేమైనా మర్చిపోయిన పాయింట్స్ ఉంటే గుర్తు చేయండి. మీకు మాస్టర్ స్టిచ్చింగ్ ఇంకా నీట్గా కావాలి అనుకుంటే, ఇప్పుడు దసరా సీజన్ నడుస్తుంది కదా, దసరా సీజన్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళతోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అంతలోపు మనం ఇప్పుడు మన టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసినాను కదా, ఆ టైలరింగ్ క్లాసెస్ అయిపోయేలోపు వాళ్ళ కటింగ్స్ కూడా చూపిస్తాను. వాళ్ళ మెథడ్లో బ్లౌజ్ కటింగ్, ప్రిన్స్ కట్, లెహంగా, క్రాప్ టాప్,
ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మెథడ్లో చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.